ఏపీలో ఒకవైపు అంగన్వాడీల ధర్నాలు, మరోవైపు మున్సిపల్ కార్మికుల కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటికి అంగన్వాడీల నిరసనలు 29వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కార్ అంగన్వాడీలపైన ఎస్మా ప్రయోగాన్ని ప్రయోగించింది. అయితే సమ్మె విరమించలేదని అంగన్వాడీలు వాపోతున్నారు. 15వ రోజుకు చేరుకుంది మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె. తమ జీతాలు, డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన ఉధృతం చేస్తున్నారు. కనీస వేతనం కావాలంటే కనీస జిందాబాద్ జిందాబాద్ మున్సిపల్ కార్మికుల సమ్మెపైన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఎస్మా ప్రయోగించినా కూడా మున్సిపల్ కార్మికులు సమ్మె విరమింపలేదని చెప్తున్నారు. దీనిపైన ఏ విధంగా చెప్పుకోవచ్చు? రైట్ గిరు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే బగబగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు అంటూ కూడా అంగన్వాడీ కార్మికులు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడతా ఉన్నారు. వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ పై అంగన్వాడీల సమర సంఘాన్ని పూరించారు. వారిని అణగదొక్కేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మిగులుతున్నాయి. ఎస్మా ప్రయోగాన్ని కూడా ఖాతరు చేయకుండా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు తగ్గేదే లేదు, ఆగేదే లేదు అంటూ కూడా అంగన్వాడీలు ఇప్పటికే తేల్చి చెప్పారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్మా జీవో ఏదైతే ఉందో, ఎస్మా చట్టాన్ని ఆ ప్రతులను కూడా తగలబెట్టడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎస్మా జీవోకు తేక ముందు అంతా కూడా నిరాహార దీక్షలు ఒక ఎత్తు అయితే, ఎస్మా చట్టాన్ని తెచ్చిన తర్వాత నిరాహార దీక్షలు ఒక ఎత్తుగా మారే. పూర్తి స్థాయిలో పగటి వరకే పరిమితమైన వీళ్ళు నిరాహార దీక్షలు ఎస్మా చట్టాన్ని ఎప్పుడైతే తెచ్చారో అప్పటి నుంచి రాత్రులు కూడా పూర్తి స్థాయిలో నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేస్తా ఉన్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించే వరకు కూడా మా నిరాహార దీక్షలు ఆపేదే లేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నారు. మరోవైపు చెట్టు మీద కొంగ, జగనన్న దొంగ అంటూ కూడా పలు నినాదాలతో ముఖ్యమంత్రిపై ఉన్న వాళ్ళకి వైఖరిని పూర్తి స్థాయిలో స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి, అంగీకరించినప్పుడే మాత్రమే మేము ఈ నిరాహార దీక్షలు అనేవి విరమిస్తాం అంటూ కూడా తేల్చి చెప్పారు. పూర్తి ఏదేమైనప్పటికీ కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పూర్తి స్థాయిలో సుమారు ఈ రోజుకి 29 రోజుల నుంచి కూడా నిర్విరామంగా నిరాటంకంగా అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు పూర్తి స్థాయిలో దీక్ష చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ జీవీఎంసీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. మరోవైపు ఏదైతే ఉందో తమ శ్రమను తగ్గించాలని, తమ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వాలని చెప్పి పూర్తి స్థాయిలో మరోవైపు పారిశుద్ధ నిర్వహణ కార్మికులు, అలాగే వాటర్ సోర్సింగ్ కార్మికులు కూడా పూర్తి స్థాయిలో ధర్నాలు చేపట్టారు. ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ మున్సిపల్ కార్మికులకు ధర్నాలకు సంబంధించి, పారిశుద్ధ నిర్వహణ కార్మికుల ధర్నాలకు సంబంధించి, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు, అలాగే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు వీరందరికీ కూడా మద్దతుగా ఈ రోజు ర్యాలీ కూడా చేపట్టే యోచనలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నారు. మరి కొద్ది గంటల్లో ఈ ర్యాలీ కూడా ప్రారంభమవుతుంది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జైల్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది. గురు, అయితే చందు, నిన్న సజ్జలు కూడా ప్రకటించారు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచాక మీ జీతాలు కానీ మీ డిమాండ్ కానీ నెరవేరుస్తామని. దీనిపైన అంగన్వాడీలు కానీ, ఇటు కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు కానీ ఏ విధంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటికే పూర్తి స్థాయిలో అంగన్వాడీ నిన్న ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అంగన్వాడీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది 2 నెలల కాలం మాత్రమే. ఈ 2 నెలల కాలం తర్వాత మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. అటువంటి మీరు 6 నెలల వరకు ఈ చట్టాన్ని ఏ విధంగా తెస్తారు? మరోవైపు రేపు పొద్దున మేమే గెలుస్తాం, గెలిచిన తర్వాత మీ హామీలు అమలు పరుస్తాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి ప్రార్థించేటట్లుగా ఉన్నాయని పూర్తి స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు మండిపడతా ఉన్నారు. మీ ప్రభుత్వానికి మరో 3 నెలల్లో కాలం చెల్లుతుంది. అటువంటి మీరు మాకు 6 నెలల సమయం ఎట్లా ఇస్తారు? రేపు పొద్దున మీరు ఎప్పుడు గెలుస్తారు? మీరు ఎప్పుడు మా హామీలు అమలు పరుస్తారు? ఇలా అయితే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఎందుకు లేనిపోయిన మేనిఫెస్టోలో మమ్మల్ని పెట్టి మమ్మల్ని మభ్య పెడతా ఉన్నారు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటించారో ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో తక్షణం మా శ్రమకు తగ్గ ప్రతిఫలం 26,000 జీతాన్ని మాకు ఇవ్వాలి, మా శ్రమను గుర్తించాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు కరాఖండిగా
పకడ్బందీగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరొక 3-4 నెలల్లో ఎన్నికల కోడ్ కూడా వస్తా ఉన్నది. అటువంటి సందర్భంలో మీరు ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తా ఉంటారు అని చెప్పి పూర్తి స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా మండిపడతా ఉన్నారు. మరోవైపు పెరిగిన ధరలు, నిత్యావసర ధరలు నిత్యం పెరుగుతూ ఉంటాయి. అటువంటి పెరిగిన ధరలకు తగ్గట్టుగానే మా జీతాన్ని పెంచమని అడుగుతున్నాం తప్పితే వేరే ఉద్దేశం లేదు. అలాగే మీరు మా జీతాన్ని ఎప్పుడైతే 5 సంవత్సరాలకు అలా పెంచుతామని మీరు చెప్తా ఉన్నారు, అలాగే ఆ విధంగానే నిత్యావసర ధరలు కూడా పెంచినట్టయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నిత్యావసర ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. మా జీతం మాత్రం పాతాళానికి వెళ్తా ఉంది. ఏ విధంగా మేము బతకాలి, మా కుటుంబాలు ఏ విధంగా ఈడ్చుకు రావాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తారు. గురు రైట్, థ్యాంక్ యూ చందు.